పరిశుద్ధాత్మతో ఎత్తి పట్టుకోండి అయ్యా తండ్రి. ఏ వాక్యం అయితే ప్రభా తండ్రి మాకు కొద్దువైందో ప్రభా తండ్రి అటు వాక్యం ప్రభా ఆ బిడ్డ నోట్లో ఉంచి ప్రభా తండ్రి ప్రభా యేసయ్యా మాకు వినగలిగే చెవు గాయించగలిగే మనసు ప్రభా తండ్రి కష్టపెట్టగలిగే హృదయం ప్రభా మాకు దయచేయమని ప్రతి విషయంపై నీ కాపుదలతో నింపండి. ఎల్లప్పుడూ ప్రభా నీ కృపాక్షేమములు మాపై ఉంచి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ కాడండి, అందరికీ వందనాలు. మరొక్క మారు దేవుడు మీ మధ్యకి రావడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి అలాగే ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ఈ ధన్యతను బట్టి ఆయన చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు మనము సజీవ లెక్కల్లో ఉన్నామంటే కేవలం ఆయన కృప, కేవలం ఆయన కృప. ఇంకొకటి కృపతో పాటు ఆయన ప్రణాళిక కూడా. ఆయన ప్రణాళిక మనకన్నా ముందు చనిపోయిన వాళ్ళకి ఆయన కృప లేదా అంటే ఖచ్చితంగా కృప ఉంది. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ఉన్నామంటే మనకి ఇంకా మన పని అయిపోలే కదా. నిజంగానే ఆ సిస్టర్ రోజు ప్రతి సండే సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు మనము సరితా సిస్టర్ సో ఒకటి నేర్చుకోవాలి కదా. ప్రతి వారం కూడా ఆయన సన్నిధిలో మనము నిజంగా సాక్ష్యం చెప్పడానికి నిలబడడం అనేది గొప్ప ధన్యతనే. ముందుకు రావు కదా, ఎవరు అందరికీ ఉంటాయి సాక్ష్యాలు. ఈరోజు మనం నిలబడమే పెద్ద సాక్ష్యము, బ్రతికి ఉండడమే సాక్ష్యము. కొంతమంది ఊపిరి పీల్చుకోలేకపోతా ఉన్నారు, అది కూడా సాక్ష్యమే. మనం పీల్చుకుంటా ఉన్నాం కదా రండి. హాయిగా ఈరోజు ఇలాగన ఇంత మంచి క్లైమేట్లో ఇంత చక్కని మందిరంలో కూర్చొని ఆరాధిస్తూ ఉన్నాం. బహుశా మీరు చూస్తూనే ఉన్నారు యూట్యూబ్స్లో ఎంతమందికి మందిరాలు లేవు సరిగా ఆరాధించడానికి కదా. దేవుడు మనకి ఇచ్చాడు, మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఎంతమందికి మంచి వాతావరణం లేదు కదా. ఎంతమందికి వాళ్ళు పస్తులుండి కూడా మందిరాలకు వెళ్తూ ఉన్నారు తెలుసా అండి మీకు. చాలామంది ఉన్నారు. మనం కలిగిస్తే మనం తెలుసుకోగలిగితే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకి ఈరోజు చాలా చక్కని మందిరాన్ని చక్కగా అది కూడా కుర్చీల్లో కూర్చొని హాయిగా వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దీన్ని బట్టి నిజంగానే దేవుడికి మనం కృతజ్ఞత తెలిపే వాళ్ళ ఉండాలి. ఖచ్చితంగా కృతజ్ఞత తెలిపే వాళ్ళ ఉండాలి. ఈనాడు ఎలా అయిపోయారంటే అందరూ కూడా చెప్పుకోవడానికి బై బోత్ క్రిస్టియన్ని లేదా నేను 30 years నుంచి లేదా 50 years నుంచి లేదా 15 years నుంచి నేను క్రిస్టియన్నే అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. సో బై బర్త్ ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా? ఎవరు ఉన్నారండి? మరి బై బర్త్ క్రిస్టియన్గా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు అసలు? బై బర్త్ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు అసలు? తెలిసి చెప్పుకుంటున్నారా? తెలియక చెప్పుకుంటున్నారా? తెలియక చెప్పుకుంటున్నారు. గుడ్ కదా, తెలియక చెప్పుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే నేను క్రిస్టియన్ అనుకుంటున్నారు. అవునా? అవునండి? కాదు కదా. ఒకవేళ నేను డాక్టర్ ఫ్యామిలీలో పుట్టాను, మా నాన్న డాక్టర్ అనుకోండి, మా నాన్న కాదులేండి అనుకోండి, మా నాన్న డాక్టర్ అయితే ఆయనకి నేను పుట్టాను, నేను బై బర్త్ డాక్టర్ అయిపోతానా? ఎప్పుడు అవుతాను? డాక్టర్ చదివినప్పుడు కదా. డాక్టర్ చదివినప్పుడు నేను డాక్టర్ అవుతాను. అప్పటి వరకు ఎవరు నేను? డాక్టర్ కూతుర్నే, డాక్టర్కి కూతుర్నే. ఓకే, అది కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయన ఆస్తిలో నాకు భాగం ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన దాకా అప్పటి వరకు ఆస్తిలో భాగం కూడా ఎవరు? వాస్తవం కాదా? మరి ఎవరు బై బర్త్ క్రిస్టియన్స్ ఎవరు? మరి ఎవరు లేరు.
బై బర్త్ క్రిస్టియన్స్ లేరు. సో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరు? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరు? అందరము కన్వర్టెడ్ క్రిస్టియన్సే. అందరము కన్వర్టెడ్ అండి. బై బర్త్ మనకు కాదు. బై బర్త్ కానప్పుడు కన్వర్ట్ అయితేనే కదా మన మనసు మార్చుకొని దేవుణ్ణి యేసు ప్రభువే నా నిజ రక్షకుడు అని అంగీకరించి ఆయన్ని స్వీకరించి బాప్తిసం తీసుకుంటున్నాము. కాబట్టి మనము కన్వర్ట్ అయ్యాం. కన్వర్ట్ అనగానే మతం మారడం, కులం మారడం, కులానికి మతానికి ఏ సంబంధం లేదు. మార్గానికి యేసు కేవలం మార్గము, రక్షణకు మార్గము. ఆయనే నిత్య జీవము. ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి అది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దాకా ఏదో మార్గాన్ని సరైన మార్గం అనుకున్నాం, కానీ కాకపోయింది. అది తెలుసుకున్నాక మార్గాన్ని మార్చుకున్నాం. ఇప్పుడు నేను బస్ స్టాప్ వెళ్ళాను మొన్న రీసెంట్గా, ఒక 15 days బ్యాక్. మా ఇంటి దగ్గర ఒక ఆమె బస్సు ఎక్కింది. ఆధార్ కార్డు కదా, కనీసం బోర్డు కూడా చూడాల, ఫ్రీ కదా, బోర్డు కూడా చూసి ఉండలేదు. తక్కువ ఎక్కేసేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇది ఆ ఊరు వెళ్ళాల్సిన బస్సు కాదనేసరికి ఆమె ఏం చేసింది, తొందరలో బస్సు ఆగకుండానే దిగడానికి ట్రై చేసేసి పడిపోయింది. మేబీ ఇప్పుడు బ్రతుకుందో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లా మేజర్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఏంటి, ఆమె చూసుకోలేదు, ఎక్కేసేసింది. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏం చేస్తున్నామా, ఆమె తొందరపడి దూకింది, ప్రమాదం జరిగింది అని పక్కన పెడితే, మనము ఒకవేళ తెలియని బస్సు ఎక్కామనుకోండి, పొరపాటున ఫ్రీ బస్ కాకపోయినా కొన్నిసార్లు పొరపాటున ఎక్కేసామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఏ ఊరైతే ఏంటి, ఏదో ఒక ఊరు పోతాం కదా, మనం పోవాల్సింది ఒక ఊరికి. ఏ ఊరైతే ఏంటి, ఏ ఊరైతే ఏంటండి, మనం పోవాల్సిన ఊరికి కదా అని కూర్చుంటామా? ఏం చేస్తాం, ఇంకా బస్సులో వాళ్ళందరూ మన వైపు చూసేలాగా అరుస్తాం. ఫస్ట్ బస్సులో వాళ్ళందరూ మన వైపు చూసేలాగా ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాం. బస్ ఆగిన తర్వాత దిగేసి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ బస్ స్టాప్కి వచ్చి మనం ఏ ఊరికి వెళ్ళాలి ఈసారి చాలా జాగ్రత్తగా, అది ఆ ఊరికి వెళ్ళే బస్ అయినా మళ్ళీ కనుక్కొని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఎక్కుతాం. ఎందుకంటే ఒకసారి పొరపాటు పడ్డాం, మళ్ళీ ఈ పొరపాటు జరగకూడదని చెప్పేసి ఎక్కేసేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని రీకన్ఫర్మ్ చేసుకొని బస్ ఎక్కుతాం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము, ఏదో ఒక ఊరు పోము, మన ఊరికే పోతాం. మనం ఏదైతే ఊరికి వెళ్ళాలో ఆ ఊరికి వెళ్తాం కదా. మరి అలానే ఇప్పుడు దాకా పుట్టాం, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాం, అయినప్పటికీ రాంగ్ వేలో ఉన్నాం. మా నాన్న క్రిస్టియన్ కాబట్టి నాకు కూడా ఉంటుందిలే, ఫ్రీ ఎంట్రీలే అనుకుంటే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి రక్షణకు వారే బాధ్యులు. అలాగే ఆదాము పాపము మనకు అంటింది, కానీ ఆదాము పాపం మనకు సంక్రమించింది, కానీ మన తల్లిదండ్రుల యొక్క రక్షణ మనకు సంక్రమించదు. ఆస్తికి పాపానికి రక్షణకు తేడా ఉంది. ఆస్తి వస్తుంది కదా, అలాగే ఆశీర్వాదం వస్తుంది, పాపము వస్తుంది, కానీ రక్షణ రాదు. రక్షణ ఎందుకు రాదయ్యా అంటే, ఎందుకు రాదు రక్షణ? ఎందుకు రాదు? వ్యక్తిగతము సంబంధించింది కరెక్టే, కానీ ఎందుకు వ్యక్తిగతమైంది? ఎందుకు వ్యక్తిగతం? యోబు బలి అర్పిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా
దేవునికి బలులు అర్పిస్తూ ఉంటాడు, దహన బలులు అర్పిస్తూ ఉంటాడు. తన కొరకు, తన పిల్లల కొరకు. వాళ్ళు పాపం చేసినా చేయకపోయినా కనీసం చేసే మనసైనా వాళ్ళకు వచ్చి ఉంటుందేమో అని చెప్పేసి యోబు ఏం చేస్తాడు? ప్రతి దినం కూడా తన కొరకు, తన కుమారుల నిమిత్తము బలులు అర్పిస్తూ ఉన్నాడు. మనలో ఎంతమంది ఇలా ఆలోచన చేస్తూ ఉన్నాం? నా కుమారుడు, నా కుమార్తె తప్పు చేస్తుందేమో, తెలియక తప్పు చేస్తుందేమో, దయచేసి క్షమించండి అయ్యా, మరలా చేయకుండా జ్ఞానం ఇవ్వండి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? లేదు, వాడు ఇంకా చిన్నోడు కదా, వాడికి ఏం తెలుస్తుంది, పెద్దయ్యాక తెలుసుకుంటాడులే అని చెప్పేసి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయాలి. కొంతమంది ఉంటారు, ఇంత వాళ్ళు ఉంటారు పిల్లలు, వాళ్ళకి ఇంత పొడుగు పాఠాలు ఇచ్చేసి నేర్చుకొని చెప్పరా అంటే నిజంగా వీళ్ళిద్దరిని ఇంకొకటి చాలా చక్కగా చెప్తా ఉన్నారు. మాకు బైబిల్ స్టడీ ఎవ్రీడే ఈవినింగ్ నడుస్తూ ఉంటుంది. మనం ఈవినింగ్ నడిచే బైబిల్ స్టడీలో అసైన్మెంట్ తీసుకోమంటే కింద మీద పడతారు. ఎందుకంటే భయం రాక కాదు, దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు ప్రతి ఒక్కరికి కృప ఇస్తాడు. మనం కలిగి ఉండాల్సింది ఆశ కలిగి ఉండి మనం ప్రయత్నం చేస్తే దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చి నడిపించి వాడుకుంటాడు. ద ఓన్లీ థింగ్ మనం వచ్చి ఇక్కడ నిలబడాలి అంతే. కొంతమందికి ఇంకొక ఆలోచన ఉంటుంది, ఈ ఏరియాలో నిలబడేది కేవలము ఎన్నుకున్న వాళ్ళు, కేవలము అతి పరిశుద్ధులు కూడా కాదు, అతి పరిశుద్ధులు వాళ్ళు, ఇంకా వేరే తెగ, వీళ్ళు డైరెక్ట్గా పైనుంచి ఊడిపడ్డవాళ్ళు. బైబిల్ అలా చెప్పట్లేదండి. యాజకులుగా ఓన్లీ ఎందుకు నియమించబడ్డారు అంటే, అప్పుడు దేవుడు తన మహిమను విడిచి మన మధ్యకి రాలేదు. దేవుడు తన మహిమను విడిచిపెట్టి మన మధ్యకి ఎప్పుడు? ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుడు తన మహిమను విడిచిపెట్టి రాలా. ఆయన వారి మధ్యకి రావాలంటే డైరెక్ట్గా మహిమతో దిగి వస్తూ ఉన్నాడు. ఆ మహిమతో దిగి వచ్చినప్పుడు ఆ మహిమ కనుక ఎవరికైనా తాకింది అంటే మనిషి యొక్క పాపాన్ని బట్టి, మనిషి యొక్క అతను ఉన్నటువంటి మరి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఏది ప్రతిదినము మాలిన్యంతోనే ఉన్నాడు మనిషి, ప్రతిదినము ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఆ తప్పును బట్టి అతను అపవిత్రుడుగా ఉన్నాడు. ఆ అపవిత్రత కలిగినటువంటి మనిషికి ఈ అతి పరిశుద్ధుడైనటువంటి మహామహిమలో నివసించేటువంటి దేవుని యొక్క మహిమ కొంచెము, ఆ పవర్ కొంచెం అంటినా ఆ మనిషి చనిపోతాడు. కాబట్టే దేవుడు అక్కడ కూడా ప్రేమ చూపించాడు. కొంతమంది ఉంటారు, దేవుడు కదా క్షమించవచ్చు కదా, ఆయన క్షమించాడు కాబట్టి దూరంగా ఉండమన్నాడు. ఎందుకంటే అది ఆయన స్వభావం. ఏంటయ్యా అంటే ఆయన మహామహిమ కలిగినటువంటి వాడు. ఆ మహిమను విడిచి వచ్చే సమయం ఉంది. ఆ సమయంలో అందరితో కలిసే ఉంటాడు. అప్పుడు పక్కనే ఉంటాడు, ముట్టుకుంటాడు, మనతోనే తింటాడు. అప్పుడేం కాదు, ఏ పాపి అయినా ఎటువంటి ఇబ్బంది లేదు, చావడు. ఆ పాపి కోసం తానే చావడానికి దిగి వస్తా ఉన్నాడు ఆ మహిమను విడిచి. కానీ అది ఇప్పుడు సమయం కాదు కాబట్టి పాత నిబంధన కాలంలో ఆ మహిమ తాకితే వీళ్ళు చనిపోతారు అని చెప్పేసి హెచ్చరించేవాడు. ఈ మహిమ ఎంతవరకు విస్తరిస్తుందో అంతకు అక్కడి నుంచి దూరంగా ఉండండి, తాకితే చనిపోతారు అని. అలాగే పరిశుద్ధ ఆలయంలోకి రావడానికి, అతి పరిశుద్ధ స్థలానికి రావడానికి కొంతమంది లేవీయులను దేవుడు యాజకులుగా ఎన్నుకున్నాడు. యాజకుడుగా లేవీయులను ఎన్నుకున్నాడంటే లేవీయులు అతి పరిశుద్ధులా?
మోసే అహరోను చేసిన తప్పేంటి? ఒక భయంకరమైన విగ్రహాన్ని చేశాడు. సరే, ఎవరు ప్రేరేపించినప్పటికీ విగ్రహాన్ని చేశాడు. అంత పెద్ద తప్పు చేయించినటువంటి అహరోను కూడా లేవీయుడే కదా. మరి ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు ఏదైనా పనికి ఎవరైనా ఎన్నుకుంటున్నాడంటే అర్థం చేసుకోవాలి, ఆ ఎన్నుకొనబడినటువంటి వ్యక్తిలో ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి స్పెషాలిటీ లేదు, ఎటువంటి క్వాలిటీ లేదు, ఘనుడు కాడు. అది ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము. అది నేనైనా అవ్వచ్చు, నువ్వైనా అవ్వచ్చు. సో నేను ఇక్కడ నిలబడ్డాను కదా అంటే మీకంటే ఏదో గొప్ప కాదు, మీకంటే జ్ఞానం ఎక్కువ అని కాదు, మీకంటే అతి పరిశుద్ధురాలని కాదు. నాకున్న ఆశను బట్టి ఆయన సన్నిధిలో నేను వేడుకొని, అయ్యా నన్ను నిలబెట్టు అని నేను పొందుకొని నేను నిలబడతాను అన్నప్పుడు భయం లేకుండా నిలబడమంటే వచ్చి నిలబడ్డాను. అదే ప్రార్థన మీరు చేసినా, మీరు అలాగ రెడీ అయినా వచ్చి ఇక్కడ నిలబడవచ్చు. ఎవ్వరికి ఇది పాత నిబంధన కాలం కాదు. ఇప్పుడున్నటువంటి యాజకులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు సపరేట్ గుంపు కాదు. దేవుడు ఏ ఒక్క గుంపును యాజకులు మీరు మాత్రమే అని చెప్పలా. ఏ ఒక్క గుంపుని దేవుడు మీరు మాత్రమే యాజకులు అని చెప్పలా. అందరూ రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా యాజక సమూహమే. రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా యాజక సమూహంలోనే వస్తారు. ద ఓన్లీ థింగ్ మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే, విషయం ఏంటి అంటే, ఆదికాండంలో దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు అభివృద్ధి చెంది మీరు ఫలించి భూమిని నిండించండి, విస్తరించండి అని చెప్పి అక్కడితోనే ఆగిపోయారు. మంచిగా భూమిని నిండించే పనిలో పడిపోయారు అందరూ. మరి దేవుడు వెళ్తూ ఆయన మహిమను విడిచి ఈ లోకానికి మనందరి మధ్యకు వచ్చి మన కోసం ప్రాణం ఇచ్చి ఆయన పునరుద్ధరణై పోతూ శిష్యులతో ఒక మాట అన్నాడు. మార్కు సువార్త 15:16-15 ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటో తెలుసండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి దీని సంగతి ఏంటి? ఫస్ట్ అది బాగా గుర్తు పెట్టుకున్నారు, బాగా నిండిస్తున్నారు భూమిని. మరి నిండించే దేనికోసం? భూమిని నిండిస్తా ఉన్నారు. నిండుకున్నటువంటి జనులందరూ పాపపు స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటే దానికోసమా దేవుడు నిండించమంది? దానికోసమా దేవుడు విస్తరించమనింది? బాగా నిండించండి, ఇష్టానికి వదిలేయండి అని చెప్పాడా? దానికోసమా? అలా విస్తరించకుండా ఒక్క చోటే బాబేలు గోపురాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే చెల్లాచెదరు చేశాడు. అక్కడనే కాదు, అపోస్తుల కార్యంలో కూడా సంఘంగా కట్టబడిన తర్వాత అందరూ ఒకే చోట హాయిగా కూర్చున్నారు. ఇక కట్టబడ్డాం కదా, రక్షణ పొందుకున్నాం కదా అని ఒక్క చోట కూర్చుంటే దేవుడు ఏం చేశాడు? ఇలా ఉందా మీ సంగతి అని చెప్పేసి, నేనేం చెప్పాను మీకు, మీరేం చేస్తున్నారు? నేను చెప్పింది ఏంటి? మీకు నిండించమన్నారు, బాగానే నిండిస్తున్నారు. మరి నేను ఆజ్ఞ ఇచ్చాను కదా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు కదా, మరి చేస్తున్నామా? అది ఏ ఒక్కరికి ఇచ్చింది కాదండి, ఒక యాజక సమూహం. ఇప్పుడు అనుకున్నాడు సపరేట్ చేయబడినటువంటి యాజక సమూహానికి, పాస్టర్లకు, అయ్యగారులకు, అమ్మగారులకు, ఇవాంజలిస్టులకు, స్వార్థికులకు, ఇంకేమన్నా సోకాళ్ళు వాళ్ళకి ఇచ్చినవి మాత్రమే కాదండి. ఇది ప్రతి ఒక్కరికి చెప్పాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆజ్ఞ. ఆయన ఈ ఆజ్ఞను మనం పాటించాలి అంటే మొదటగా మనమేం చేయాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి. సో ఈ దేవుణ్ణి తెలుసుకునే విషయంలో కూడా విచిత్రం
నేర్చుకుంటున్నాను. మనము నేర్చుకుంది ఒకటి, అనుకుంటుంది ఒకటి, ప్రాక్టీస్ చేస్తుంది ఇంకొకటి, ప్రకటిస్తుంది ఇంకొకటి, ప్రకటించేది ఇంకొకటి. బహు బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ ప్రకటించమనే ఆజ్ఞను ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చాలా బాగా ఫాలో అవుతున్నారు, వాళ్ళు పాటించరు. దేవుడు చెప్పింది ఏంటి? ఆయన ఆజ్ఞ ఏం చెప్పాడు? సర్వ సృష్టికి సువార్తను బోధించమన్నాడు. సో యూట్యూబ్ వచ్చింది, హ్యాపీగా పెడతా ఉన్నారు, హ్యాపీగా సువార్త చేస్తున్నారు. దేవుడు పాటించమని చెప్పలేదా? పాటించకుండా ఓన్లీ ప్రకటించమని చెప్పాడా? మరి పాటించడం ఎక్కడ? పాటించడం ఎక్కడ? ఎలా అయిపోయారు అంటే ఇంకా సీనియర్ క్రిస్టియన్స్ అయిపోయారు. చాలా బాధాకరం. ఈ క్రిస్టియానిటీలో విశ్వాసుల్లో సీనియర్ విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఈ సీనియర్ విశ్వాసులతో వచ్చిన తంట ఏంటి అంటే దేవుడి మాట వీళ్ళు వినరు, దేవుడు వీళ్ళ మాట వినాలి. స్కెడ్యూల్ కూడా అలానే తయారు చేస్తారు, స్కెడ్యూల్ కూడా వాళ్ళు అలానే తయారు చేస్తారు, అలానే బిహేవ్ చేస్తారు. ఇంకొన్నిసార్లు వాక్యం ఇలా లేదు కదా, వాక్యం ఇది కదా చెప్తా ఉందంటే ఏం కదలే, కొన్నిసార్లు అలానే చేయాలి. వాక్యం అలా చెప్పలేదే. సీనియారిటీ ఇయర్స్ని బట్టి కాదండి. సీనియారిటీ అంటే మనము ఇన్ని ఇయర్స్ నుంచి నేను విశ్వాసిగా ఉన్నాననేది సీనియారిటీ కాదు. విశ్వాసంలో ఎదగడము, పరిచర్యలో ఎదగడమే సీనియారిటీ. అలా కాకుండా అది ఒక్క విషయంగా చెప్పాలి అంటే దేవుడితో ఉన్నంత కాలం విశ్వాసులు ఎలా ఉన్నారు, శిష్యులు ఎలా ఉన్నారు? నేర్చుకునే స్థితిలో ఉన్నారు, అంతా దేవుడి మీద ఆధారపడుతూ వచ్చారు. ఒక్కసారి దేవుడు తన మహిమను చూపించి పునరుద్ధానుడైన తర్వాత ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళని చూసి, సైనికులు వాళ్ళని చూసి ఏమంటా ఉన్నారంటే భూమిని తలక్రిందులు చేసే వాళ్ళు వచ్చారు అంటున్నారు. ఏంటండి? భూమిని తలక్రిందులు చేసేవాళ్ళు. అర్థమవుతుందా ఈ మాట చెప్తున్నారే? ఈరోజు క్రైస్తవులు అంటే అందరూ భయపడతా ఉన్నారు. ఎందుకయ్యా అంటే, ఎందుకు క్రైస్తవులు కొట్టడానికి వెళ్తారా అండి? కొంతమంది బాగానే గొడవ చేస్తారు, కొడతారు, ఇంకా అన్నీ ఉంటాయి. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదండి, నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా. క్రైస్తవుడు అంటే కేవలం క్రీస్తుని ఫాలో అయ్యేవాడు, క్రీస్తుని పోలి నడుచుకునేవాడు మాత్రమే క్రైస్తవుడు. ఆ క్రైస్తవుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ క్రైస్తవుని కదిలించాలంటే పక్క వాళ్ళు భయపడతారు. ఆ క్రైస్తవుడు ఆయుధాలతో వెళ్ళడు. ఆ క్రైస్తవునికి ఉన్న ఆయుధము ఒకటే, ప్రార్థన, వాక్యం. ఈ రెండు కలిగినటువంటి క్రైస్తవుని చూసి ప్రపంచం భయపడతా ఉంది. తల క్రిందులు చేసేటువంటి వాళ్ళు వచ్చారు అని చెప్పేసి. మనం ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని, ఒకటి గురించి చదువుదాము. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇదే అందరికీ తెలిసిందేనండి, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. కాకపోతే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి పరిశీలన చేద్దాం. సో యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చూద్దామా? సమయము అనుకూలతను బట్టి నేనే చదువుతున్నాను. ఆ పోస్ట్ పెడతాను కదా నేను మీకు. 9వ అధ్యాయము యోహాను సువార్త 1 నుంచి చదువుతా ఉన్నాను. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఎవరండి? పుట్టుకతోనే గుడ్డివాడు, అంటే ఈ లోకపు వెలుగును చూడనివాడు, ఈ లోకాన్ని చూడనివాడు, కళ్ళు అతనికి
కనపడవు, పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉన్నాడు. సో ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? గుడ్డివాడిగా పుడితే పాపం అసలు ఎలా అంటగడతారండి? ఎవరైనా గుడ్డివాడిగా పుడితే పాపమా? ఇంకేదైనా లోపంతో పుడితే ఎవరి పాపము? దానికి దేవుడు ఆన్సర్ చేస్తా ఉన్నాడు. అడిగింది ఎవరు? శిష్యులు. ఆయనతో ఉన్నటువంటి శిష్యులు అడిగారు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? వీడా? అసలు పుట్టక ముందే పాపం ఏం చేస్తాడండి? కాకపోతే దావీదు మహారాజు ప్రార్థన చేసినట్లు, యోబు ప్రార్థన చేసినట్లు గర్భంలో ఉండే మనము పాపులుగా పుట్టాము. సో ఆ ఉద్దేశంతో వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళేంటి అంటే, వీడిని కన్నవారా? వీని పాపం వల్ల గుడ్డివాడిగా పుట్టాడా, లేదా వీడి తల్లిదండ్రుల యొక్క పాపం వల్ల వీడు గుడ్డివాడిగా పుట్టాడా అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీడిని కన్నవారైను పాపము చేయలేదు. కానీ పాపం చేయలేదంటే అసలు పాపం చేయలేదని కాదు, కానీ వీడు గుడ్డివాడిగా పుట్టడానికి సంబంధించిన పాపం వాళ్ళు ఏం చేయలా, వాడు చేయలా, వాని తల్లిదండ్రులు కూడా చేయలా. అయితే మరి ఎలా వచ్చిందయ్యా అంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని క్రియలు ప్రత్యక్ష పరచబడటం అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు ఆయన క్రియలు ప్రత్యక్ష పరచుకోవడానికి ఒకరిని గుడ్డివాడిగా పుట్టించి ఇన్ని సంవత్సరాలు, వాడు చాలా పెద్దవాడు, తర్వాత మనకు వస్తుంది వయసు వచ్చిన వాడు, ఇన్ని సంవత్సరాలు గుడ్డివాడిగా పుట్టించాలా దేవుడు కదా? మనకి ఈ ప్రశ్న కూడా వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు మనకు చాలా బాగా వస్తాయి, మనం పరిశుద్ధం కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. ఏంటండి, దేవుడు తన మహిమను తెలియపరచుకోవడానికి, తన మహిమను పరచుకోవడానికి, తనను తాను ఘనపరచుకోవడానికి, తనను మహిమ తెచ్చుకోవడానికి తనకు ఒక వ్యక్తిని గుడ్డివాడిగా పుట్టించాలా? దీనికి మీ ఆన్సర్ ఏముంటుందండి? నేను వేసే క్వశ్చన్స్కి నాకు ఆన్సర్లు మీ నుంచి వద్దు. మీ దగ్గర బుక్స్ రాసుకుంటున్న వాళ్ళైతే మీరు అక్కడ కింద ఖచ్చితంగా మీ ఆన్సర్లు పక్క వాళ్ళు ఎవరు చూడకండి, కాపీలు చేయకండి, మీరు రాసుకోండి. ఒకవేళ నోట్బుక్లో నోట్ చేసుకోలేని వాళ్ళు, మీ హృదయం అనే పలక ఉంది కదా, ఆ పలక మీద సరిపోదు, చక్కగా రాసుకోండి. మీ ఆన్సర్లు ఎవరు కాపీ కొట్టరు, ఓన్లీ దేవుడు మాత్రమే చూస్తాడు, పక్కన సాతాను కూడా చూస్తాడు, వీళ్ళిద్దరే చూసేది. కాబట్టి అడిగే ప్రశ్నలకి మీరే ఆన్సర్లు రాసుకొని పరిశీలన చేసుకుందాం. సో వీడి కన్నవాళ్ళు చేయలేదు, కానీ దేవుని నామం మహిమపరచబడ్డానికి. సో దేవుని నామం మహిమపరచబడ్డానికి దేవుడు మనకి కష్టాలు ఇవ్వచ్చా? దానికి ఆన్సర్ మీరు రాసుకోండి. ఇవ్వచ్చా? అలా ఇస్తే ఆయన దేవుడేనా? చెప్పండి కదా. ఓకే, నేను అడగని చెప్పాను కదా, సో మర్చిపోయాను, మళ్ళీ గట్టిగా అడిగాను. ఆయన కొమ్మరి కుండలు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడండి. అడగడానికి నువ్వెవరు నేనేమరు, ఆయన ఇష్టం అది. అని వంకరగా చేసుకుంటాడో, స్ట్రైట్గా చేసుకుంటాడో, వెడల్పుగా చేసుకుంటాడో ఆయన ఇష్టం. లావుగా చేసుకుంటాడో ఎలా అయినా ఆయన చేసుకుంటాడు. ఆయన సార్వభౌమాధికారి, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన ఇష్టం. దానికి మించి క్వశ్చన్ చేయడానికి మనం సాహసం చేస్తే వేసి ఒకటి పీకితే ఎక్కడో పోయి పడతాం, మనకు అనవసరం అది. ఆయన చేసుకున్న వాడిని విడిచిపెట్టాడు. ఆయన మహిమపరచబడే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ మహిమపరచబడినప్పుడు ఇన్ని ఇయర్స్ తనకు పడిన కష్టం అంతా కూడా, గుడ్డివాడు పడిన కష్టం అంతా కూడా ఇప్పుడు పోయి వాని జీవితానికి గొప్ప వెలుగు వస్తుంది. చూద్దామా కిందకి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవలేను, రాత్రి వచ్చున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. నేను ఈ లోకంలో
వచ్చినప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడు అని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనేది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కొంతమంది చూస్తూ ఉన్నారు, అతను కళ్ళు వచ్చేసేసాయి, సో వెళ్తా ఉన్నాడు. మరి చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూసి, వీడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వాడును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనేది. వీడే అని కొంతమంది చూసే ఉన్నారు, అరే వీడే కదా, ఆ గుడ్డోడు వీడే కదా, భిక్షమెత్తుకునేవాడు వీడే కదా, వీడేంటి వీడు కళ్ళు ఎలా వచ్చాయి, అసలు వాడు వీడేనా? అవునరా వీడే, కాదురా వీడు కాదురా, వాడిలాంటి ఇంకొకడు, మళ్ళాంటి వాళ్ళు 7 ఉన్నారు అంటారు కదా. ప్రపంచంలో ఒక మనుషులు 7 ఉంటారనేది లోక సామెత. అవునో కదా నాకు తెలియదు, కానీ దేవుడు అయితే అలా చేయలేదు. ఎవరి ఇమేజ్ వాళ్ళదే, ఎవరి ఇమేజ్ దేవుడు తన ఇమేజ్లో ఎవరికి వాళ్ళని యూనిక్గా పుట్టించాడు. కొంత పోలిక దగ్గర ఉండొచ్చు, కానీ ఒకళ్ళని పోలిన వాళ్ళు 7 అనేది ఉండదు. ట్విన్స్ అయితే ఉంటారు అంతే. ఓకే, సో ఇప్పుడు అలా అనుకుంటా ఉన్నారు. మరి కిందకు వచ్చినట్లయితే వీడిని పోలిన ఒకడని మరికొందరు అనేది వాడైతే నేనే అన్నాడు. నేనే ఆ గుడ్డివాడిని, నేనే ఆ భిక్షగాన్ని, ఇప్పుడు నేనే వాడిని, నేనే అని సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాడు. వారు నీ కన్ను ఎలాగో తెరవబడినని వాడిని అడుగగా వాడు అడుగుతా ఉన్నారు, ఎలా వచ్చారా నీకు కళ్ళు, గుడ్డివాడివి కదా, ఎలా వచ్చాయి అని అడుగుతా ఉన్నప్పుడు వాడు యేసు అను ఒక మనుష్యుడు, చూసారా అతని సాక్ష్యం ఎలా ఉంది? యేసు అను ఒక మనుష్యుడు, దేవుడని తెలియదు, దైవ కుమారుడు అని తెలియదు. ఇంకొక చోట ఉంటుంది, ఒక గుడ్డివాడు ఏమని పిలుస్తా అంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. వాడు గుడ్డివాడే, కానీ వాడు ధర్మశాస్త్రాన్ని విని ఉన్నట్టున్నాడు, ఎరిగి ఉన్నాడు. ఈ మెస్సయ్య గురించి విని, ఆ మెస్సయ్య ఎలాగొస్తాడంటే దావీదు చిగురులో ఎందుకు పుడతాడు, దావీదు ముద్దుకు చిగురుగా పుడతాడు, దావీదు వంశంలో పుట్టే దావీదు కుమారుడు అని తెలిసిన వాడు అంటా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అంటా ఉన్నాడు. కానీ ఈ గుడ్డివాడి పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఈ గుడ్డివాడు యేసు అను ఒక మనుష్యుడు, యేసు అను ఒక మనుష్యుడు. ఇంకా మరి కిందకి వెళ్ళేటైతే వారిని కన్నులు ఎలాగో తెరవబడిన అడుగగా కింద కొన్ని వచనాలు తన సాక్ష్యము, ఇలా దేవుడు నాకు ఇలా చేశాడు, ఇలా బురద రాశాడు, వెళ్ళి కడుక్కోమన్నాడు, ఇంకా కడుక్కున్నాను నాకు కళ్ళు వచ్చాయని చెప్పేసి చెప్పిన తర్వాత 9వ అధ్యాయం 13వ వచనం యోహాను సువార్త, అంతకు ముందు గుడ్డివాడై ఉండిన వారిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయి, ఈ పరిసయ్యులు అతి పరిశుద్ధులు అని తమకు తాము అనుకుంటారు అనమాట. వీళ్ళకి చాలా పెద్ద ఘట్టం. ఇప్పుడు మన సంఘాల్లో పోలిస్తే సీనియర్ విశ్వాసులు ఉన్నారే, సీనియర్ విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, సీనియర్ విశ్వాసులుగా అనుకొని తమను తాము మోసపుచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పరిసయ్యులు లాంటి వాళ్ళు, వీళ్ళు ఏంటి అంటే ఈ పరిసయ్యుల యొద్దకు అతన్ని తీసుకెళ్ళిన తర్వాత యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. బాగుపడ్డము కాదు, ఇక్కడ విశ్రాంతి దినాన్ని ఎందుకు చేశాడు? బాగుపడడం తర్వాత సంగతి, విశ్రాంతి దినాన్ని ఎందుకు బాగు చేశాడు అసలు అని చెప్పేసి వాళ్ళ యొక్క కోపము. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దేవుడే వచ్చాడు, దేవుడే ప్రతి ఒక్కరిని సువార్త ప్రకటించమని చెప్తే, ఇంకా ఎన్నుకొనబడిన వాళ్ళే ఈ స్థలంలో నిలబడాలి, ఇంకా ఎన్నుకున్న వాళ్ళే వాక్యం చెప్పాలి, ఎన్నుకున్న వాళ్ళే కానుక పట్టాలి, ఎన్నుకున్న వాళ్ళే బలారాధన ఇవ్వాలి, పరిచర్యలో పాల్గొనాలి. ఎక్కడి నుంచి వచ్చాయి మరి ఇవన్నీ?
ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడు తానే దగ్గరుండి శిష్యులు ఉపవాస దినాన కూడా వెన్నులు తుంచుకొని తింటా ఉంటే ఆయన ఏం చేశాడు? నేను వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఉపవాసం ఏంటి? పెళ్లికి వెళ్ళి ఎవరైనా ఉపవాసం ఉండి పెళ్లికి వెళ్తారండి? తిక్కలోడా అంటారు, మూర్ఖుడా అంటారు. పెళ్ళికి వచ్చి భోజనం చేసి వెళ్ళమని అడిగితే నేను ఈరోజు ఉపవాసం అంటప్పుడు ఎందుకు వచ్చావు పెళ్ళికి? అసలు పెళ్ళని ముందే తెలుస్తుంది కదా. పెళ్ళని అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు పెళ్లి చేస్తారండి. ఆ పెళ్ళిళ్ళు వేరుగా ఉంటాయి, ఆ పెళ్ళిళ్ళు వేరు. పెళ్ళని తెలిసినప్పుడు పెళ్లి రోజు ఉపవాసం ఉండేది ఆ మూర్ఖుడా అంటారు కాదండి. అది మూర్ఖత్వం. దేవుడు అందుకే చెప్తా ఉన్నాడు, పెళ్లి కుమారుడుగా వీరి మధ్య నేను ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఉపవాస దినాలు కాదు, ఆ దినాలు వస్తాయి. నేను వీళ్ళని విడిచిపెట్టి వెళ్తాను. ఆ దినాన నువ్వు తెచ్చి బిర్యానీ పెట్టినా కూడా వాళ్ళు తినరు. ఈ దినాన నేను వాళ్ళ మధ్య పెళ్లి కుమారుడుగా ఉన్నాను. వాళ్ళు సంతోషించి ఉత్సాహంగా తినాల్సిన సమయము. అది కూడా వెన్ను తెంచుకొని ఎందుకు తింటున్నానంటే వాళ్ళు పరిచర్యలో ఉంటా ఉన్నారు. వాళ్ళకేమి సమయానికి ఫుడ్ పెట్టేవాళ్ళు లేరు. పరిచర్యలో వెళ్తే తెలుస్తుంది ఈ యొక్క బాధ. ఎందుకు వాళ్ళు తుంచుకొని తిన్నారు అని. తుంచుకొని తిన్నారు కదా అని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. కానీ ఎందుకు తినాల్సి వచ్చింది అంటే వాళ్ళ కడుపు మాడుతూ ఉంది. తిన్నాడు. సో అది తప్పు కాదు అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రతిదానికి సమయం ఉంది, అసమయం ఉంది. ప్రతిదానికి పరిశీలించాల్సిన సమయము డిఫరెంట్గా ఉంటుంది. ఉపవాస దినం ప్రకటిస్తే సంఘంలో ఆ రోజు ఉపవాసం ఉండాలి. అదేంటి ఆ రోజు మరి ఈ వాక్యం చూపించవద్దు. దేవుడు ఉన్నప్పుడు ఇప్పుడు తినొచ్చని చెప్పాడు కదా అని ఆ రోజు చెప్పొద్దు. అది ఏర్పాటు చేయబడిన దినము. ప్రతిదీ పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, మనోనేత్రాలు మనకు అనుగ్రహించాడు. వెలిగించబడిన వారమైతే ఈ వెలుగులో ప్రతిదాన్ని మనము పరిశీలించి చూస్తాం. ఒకవేళ చూడలేక ముందు చెప్పిన వాళ్ళని గుడ్డిగా ఫాలో అవుతున్నాం అంటే మనం ఇంకా గుడ్డి వాళ్ళమే. కళ్ళు ఉన్నాయి కానీ గుడ్డి వాళ్ళమే. సో ఇంకా కిందకి వెళ్తే యేసు 15వ వచనము, వాడేలాగూ చూపు పొందేనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరల అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతానని వాటితో చెప్పాను. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అనిరి. ఈ పరిసయ్యులు ఎవరో తెలుసండి? ధర్మశాస్త్రాన్ని జ్యూస్ చేసి తాగేటటువంటి వాళ్ళు. ధర్మశాస్త్రంలో ఏది ఎక్కడుందో టకాటక చెప్పేటటువంటి వాళ్ళు. చిన్న పుట్టిన దగ్గర నుంచి పుట్టుక క్రైస్తవులండి వీళ్ళే. పుట్టిన దగ్గర నుంచి 12 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ప్రతి యూదుడికి ధర్మశాస్త్రము పఠనం స్టార్ట్ అయిపోతుంది. అది కూడా ఒక పండుగలా చేసుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తెలుసుకున్నారు, జ్ఞానాన్ని పొందుకున్నారు. కానీ ఎలాంటి జ్ఞానం అయ్యా అంటే గుడ్డితనాన్ని కలిగించే జ్ఞానాన్ని పొందారు. నేటి సంఘాలలో కూడా సోకాల్డ్ సంఘాలు, చాలా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నటువంటి సంఘాలు, పెద్ద ముందున్నటువంటి మంచి దైవ సేవకులు పునాదులు వేసి వెళ్తే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే గుడ్డిగా ఫాలో అవుతా ఉన్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారంటే ముందున్న పాస్టర్లను ఫాలో అవుతున్నారు, కానీ వాక్యాన్ని కాదు. ఇప్పుడు వాక్యం ఇక్కడ పెట్టి ఈ వాక్యం ఇలాగ రాసి ఉంది కదా అంటే మా పాస్టర్ గారు ఇలా చెప్పారు. వాక్యాన్ని ఫాలో అవ్వాలా? పాస్టర్ గారు చెప్పిందని ఫాలో అవ్వాలా? వాక్యాన్ని కదా. ఆ పాస్టర్ గారు చెప్పిన కాలంలో సమయం ఎలా ఉందో, సందర్భం ఎలా ఉందో, ఆయన ఏ సందర్భంలో చెప్పాడో నువ్వు చూసావా? ఇప్పుడున్న సమయం నీకు తెలుసు. అలాగనే నీ దగ్గర స్టాండర్డ్ బైబిల్ ఉంది. వాక్యము మనకు ఆధారము. వాక్యం ఏం చెప్తా ఉంది? ఆ వాక్యం మనకు అర్థం అవ్వాలి అంటే మనలో వెలుగు, నిజమైన వెలుగు ఉండాలి. ఎందుకు నిజమైన వెలుగు ఉండాలి అంటే మనకు రక్షణ కలుగు చేసిన వాడు
నిలబడి వాక్యం చెప్తా ఉంటే వీళ్ళందరూ ఆల్రెడీ విశ్వసించిన వాళ్ళే, ఆల్రెడీ వాక్యం తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ రక్షణ పొందిన వాళ్ళు ఈ పౌలు వాళ్ళకి తెలుసు, బాగా చెప్తాడనే విషయం కూడా తెలుసు. అయితే ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? పౌలు చెప్తా ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్తా ఉన్నాడా లేదా అనేది పరిశీలన చేస్తా ఉన్నాడు. వాళ్ళందరూ పరిశీలన చేస్తా ఉన్నారు. పరిశీలన చేయడంలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి తప్పు పట్టడం కోసం చేసే పరిశీలన ఉంటుంది, ఇంకొకటి సరిగా వెళ్తున్నారా లేదా అని, సరైన మార్గంలో ఉన్నామా లేదా, సరి అయిన బోధ నడుస్తుందా లేదా అనేది ఇంకొక పరిశీలన. 2వ పరిశీలన చేయాలి, కానీ ఎక్కువ మంది మొదటి పరిశీలనకు ఎక్కువగా ఆసక్తి చూపించే వాళ్ళు ఉంటారు. ఈ పరిశీలన అనేది సంఘాలలో లేకపోవడం వల్ల ప్రతి విశ్వాస జీవితంలో ఈ పరిశీలన అనేది లేకపోవడం, సరిగా ఉందా లేదా, అదే ఫాలో అవుతున్నామా లేదా, దేవుడు అదేనా చెప్పింది, ఈ సందర్భంలో దేవుడు ఉద్దేశం అదేనా, ఈ సందర్భంలో ఈ దైవజనుడు ఇలాగ రాశారంటే దాని ఉద్దేశం ఇదేనా కాదా అనేది పరిశీలన చెయ్యగలిగినప్పుడే మనము వెలిగించబడినటువంటి వారము. ఏదో వచ్చాం ఆదివారము వెళ్ళాలి, లేకపోతే దేవుడు ఫీల్ అవుతాడు, లేకపోతే సాతాను వచ్చి మనల్ని గెలుపుతాడు, లేదంటే పక్కింటి వాళ్ళు అడుగుతారు, లేదా మన ఇంట్లో వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తారు, ఈరోజు నేనే వెళ్ళకపోతే రేపు నా కుమారుడు రాడు, నా కుమార్తె రాదు అని ఇలాగని వెళ్తే దేవుడే ఫీల్ అవ్వడు. తీసుకెళ్ళి చక్కగా నరకంలో పడేస్తాడు. చెప్పాల్సినవన్నీ చెప్పేసేసాడు. ఇప్పుడు చేయాల్సిన వంతు మనది, ఫాలో అవ్వాల్సిన వంతు మనది. సమయం ఇచ్చాడు దేవుడు, తండ్రి అయిన దేవుడి దగ్గర సమయాన్ని కోరుకున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తా ఉన్నాడయ్యా అంటే, నిజంగా ఏంటంటే అది ఒకసారి చదువుతారండి. డూ యూ రియల్లీ నో జీసస్? దేవుడిని తెలుసుకోవడము, నిజంగా తెలుసుకోవడం. దేవుడు తెలుసా మీకు? ఈ వీధిలో పలానా మోసే తెలుసా అండి అంటే తెలుసు అంటారు. ఎంతమంది మోసలు లేరు? ఎంతమంది మోసలు లేరు? ఆ మోస నీకు తెలుసా అన్నప్పుడు ఎవరు? ఆ మోసేనా? ఆయనకి 2 కుమార్తెలు, 2 కుమారుడు, ఆయన ఈ పని చేస్తాడు, ఇది ఆయన ఇలాంటి వాడు, అలాంటి వాడు అని చెప్తామే, అది నిజంగా తెలుసుకోవడము, నిజంగా తెలుసుకోవడము. ఇంకొకటి, ఇంకా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు తెలుసుకోవడము అంటే నన్ను చూసి, లేదా కుమారుడు ఎక్కువగా గుర్తుపడతారు కాబట్టి నన్ను చూసి మా అమ్మను గుర్తుపట్టాడు అనుకోండి, నువ్వు పలానా ఆమె కుమార్తెవా అన్నారనుకోండి, అప్పుడు నేను ఆమె నిజమైన కుమార్తెనే. నా క్రియలను బట్టి, నా బిహేవియర్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు గుర్తుపడతా ఉన్నారు. పోలిక ఉన్న వాళ్ళు ఎలాగైనా గుర్తుపడతారు. అలాగే కుమారుడికి చూసి కూడా అచ్చం నీలానే ఉన్నాడు రా, అచ్చం నీ వారసులానే ఉన్నారు. 2 3 ఉన్నారు అనుకోండి, అది పెద్దోడు కాడు కానరా, వీడు అచ్చం నీ వారసుడు, నీలానే చేస్తున్నాడు, నీలానే నీ పేరు నిలబెడతాడు అని చెప్తామే. అది ఆయనను పోలి నడుచుకొనుట, క్రీస్తును పోలి నడుచుకోవడమే క్రీస్తును తెలుసుకోవడము. ఆయన పోలి నడుచుకోవడం అంటే, ఇప్పుడు ఒక కుమారుడి తండ్రి కొంతవరకు తనకు కొంత నేర్పించి చనిపోయాడు అనుకోండి, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడండి. ఆ కుమారుడు ఇంకా తన తండ్రి అడుగుజాడలను గుర్తుపెట్టుకొని తన తండ్రి యొక్క అడుగుజాడలో నడుస్తూ అనుసరిస్తున్నప్పుడే కదా మీ తండ్రి యొక్క పేరు నిలబెట్టావు, మీ తండ్రి ఆశయాలను నిలబెట్టావు అని అంటారు. అంతా అవునా కాదండి? దేవుడు మన మధ్యకు రాకముందు కొంత మనకు చెప్పాడు, వచ్చిన తర్వాత మనకు చెప్పాల్సినవన్నీ చెప్పాడు, వెళ్ళాడు, మళ్ళీ వస్తానని చెప్పాడు, తీసుకువెళ్తాను, రెడీగా ఉండమని చెప్పాడు. రెడీగా ఉండడానికి మీరు ఎలాగైనా రెడీగా ఉండాలనే విషయాలు కూడా చెప్పాడు. ఒకవేళ తప్పిపోయావా బాధపడద్దు, మళ్ళా నేను చేర్చుకుంటాను. బందీవయ్యావా విడిపించుకుంటాను. నీ సృష్టికర్త నేను, నిన్ను
భార్యగా నేను ఫీల్ అవుతాను, నేను నా సొంత భార్యగా అంగీకరిస్తూ ఉన్నాను. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా నిన్ను విడిపించుకొని నా దానిగా చేసుకుంటాను. సంఘమా, తప్పిపోయాను కదా, పడిపోయాను కదా, మరలా ఎలా రాను నేను ఆయన దగ్గరికి? ఎలా చూపించాలి నా ముఖం? ఇలా మరలా తప్పు చేసి ఆయన దగ్గరికి వస్తే ఆయన నన్ను క్షమిస్తాడా? ఆయన నన్ను క్షమిస్తాడా అంటే ప్రియ సంఘమా, ఖచ్చితంగా పరమగీతాలు మనం చూస్తే కనుక పరమగీతాలు 2వ అధ్యాయంలో అక్కడ చక్కగా శ్రీ సూలమితి దేవుడు 4వ అధ్యాయం సులమితికి దేవుడికి వివాహమైన తర్వాత, సొలొమోనుకి వివాహమైన తర్వాత మరి మొదటి రాత్రి అయిపోయిన తర్వాత వరుడు తన యొక్క ఫ్రెండ్స్కి విందు ఇవ్వడానికి వెళ్తాడు. వెళ్ళి వచ్చే లోపు ఈ లోపల సులమితి ఎలా ఉంటుంది అంటే, తను అమ్మాయ పెళ్ళైపోయింది కదా అని ఆరాంగా ఉంది. నా వాడే కదా, నాకేమీ దిగులు లేదు, చింత లేదు అని ఆరాంగా తన పనిని వదిలిపెట్టి హాయిగా కూర్చుంది. ఈలోపు దేవుడు వచ్చాడు, సొలొమోను వచ్చాడు, డోర్ కొట్టాడు, సులమితి అని పిలిచాడు. ఈమె లెగవలా. ఈమె ఇప్పటి వరకు ఆ ప్రియుడి కోసం ఎదురు చూసింది, ఆ కళల్లోనే ఉండిపోయింది. ఇంకా ఆ కళలు కంటూనే స్వతంత్రించుకున్నాను కదా అని స్వతంత్రించుకున్నటువంటి కళల్లో ఉండిపోయింది. దేవుడు వచ్చాడు, తలుపు కొట్టాడు, తీయట్లా, మరలా కొట్టాడు. నేను రెడీగా లేను అని చెప్తుంది. భర్త దగ్గర భార్య రెడీగా ఉండడం ఏంటండి? భార్య ఏ స్థితిలో ఉన్నా భర్తకు అంగీకారమే కదా. ఆయన లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఎవరైనా బయట వాళ్ళైతే రానివ్వం. లోపల భార్య ఒకవేళ చూడకుండా స్థితిలో ఉంది అంటే, లేదా రెడీగా లేని, వస్త్రాలు సరిగా లేని స్థితిలో ఉంటే భర్తను తప్ప ఎవరినైనా రానివ్వదు కదండి. భర్తను రానిస్తుందా లేదా? భార్య బట్టలు మార్చుకుంటుంది అనుకుందామండి, భర్తను ఉండనిస్తారు కదా. ఇంకెవరిని, కనీసం కుమారుని కూడా ఉండనివ్వదు, తండ్రిని కూడా ఉండనివ్వదు కదా. భర్తకు ఆ హక్కు ఉంది, అవునా కదా? భర్త వచ్చి సులమితి నేను వచ్చాను తలుపు తీ అంటే, నా పై వస్త్రం సరిగా లేదు, నా చెప్పులు ఇంకా మురికిగా ఉన్నాయి అని చెప్పేసి సాకులు చెప్పి రెడీగా లేకపోవడం వల్ల దేవుడు వెళ్ళిపోయాడండి. మరలా తిను అంతా సర్దుకొని ఆరాంగా, నా ప్రియుడు ఇప్పుడు నా వాడైపోయాడు కదా, ఎడిపోతాడు. ఇదే సీనియారిటీ వచ్చేసేసింది. ఈ సీనియారిటీ వచ్చేసేసి మా దేవుడే కదా, ఎక్కడికి పోతాడు? ఆయన ఎక్కడ పోడు, మళ్ళీ తీసివేస్తాడు నరకంలో. ఈ సీనియారిటీ వచ్చేసేసి ఆరాంగా అయిపోయి నిదానంగా వచ్చి అలంకరించుకొని వచ్చి డోర్ తీసేసరికి లేడు, మళ్ళీ మొదటి స్థానానికి వచ్చేసేసింది. అయ్యో నా ప్రియుడు మీకు కనిపించాడా అని వెతుకుతా ఉంది. ఈ వెతుకులాటలో అనేకమైన దెబ్బలు తగులుతూ ఉన్నాయి, అనేక మంది బాధపడతా ఉన్నారు, అనేక మంది నవ్వుతా వచ్చారు, అంత అనేక మంది కొట్టారు. ఇదంతా ఎందుకు వచ్చింది? నిర్లక్ష్యం కదా. ఈ సీనియారిటీ వల్ల, లేదా నా వాడలే ఎక్కడికి పోతాడులే అని నిర్లక్ష్యం వల్ల వచ్చిన బాధ. ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ వెతకడం స్టార్ట్ చేసింది. కానీ దేవుడు మళ్ళా వచ్చి, సులమితి మొదట ఉండిన ఏ ప్రేమ అయితే ఉందో అదే ప్రేమతో నేను ప్రేమిస్తా ఉన్నాను, అదే ప్రేమ నాకు నీ మీద ఉంది అని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ఏ ఒక్కళ్ళమైనా సరే తప్పిపోవడం అనేది జరిగినప్పుడు ఎన్ని మారులైనా ఆయన దగ్గరకు రండి. మనుషులకే చెప్పాడు 77 మార్లు క్షమించమని. అంటే జీవితాంతము క్షమించమని మనుషులకి చెప్పినప్పుడు దేవుడు క్షమించడా? ఆయన క్షమిస్తాడు అని మరలా తప్పు చేస్తే ఈ సులమితి పరిస్థితి మనకు ఎదురవుతుంది. అనేకమైన అనవసరమైన దెబ్బలు తినాల్సి వస్తుంది, మళ్ళా వెతుక్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడుతూ ఒకవేళ పొరపాటున పడిపోతే మరలా నా దేవుడు
సిగ్గుపడితే దేవుడి దగ్గరే సిగ్గుపడదాం, భయపడితే దేవుడి దగ్గరే భయపడదాం, ఏడిస్తే దేవుడి దగ్గరే ఏడుద్దాం. ఆయన పాదాల చెంతకి చివరికి రావాల్సింది. ఆయన పాదాలు తప్ప ఇంకా ఏ పాదాలు లేవు మనల్ని కరుణించడానికి. ఆయన మాత్రమే క్షమించే దేవుడు. ఎవరి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నా ప్రయోజనం లేదు. నిజంగా ఆయన్ని తెలిస్తే, ఆయన గురించి తెలిస్తే ఆయన దగ్గరికే వస్తాం, ఆయన దగ్గరికే వస్తాం, ఇంకెక్కడికి వెళ్ళాం. నా వాడు ఇలాంటి వాడు, అయ్యో నేను ఈ తప్పు చేశానే, ఇప్పుడు నేను వెళ్ళి నా తండ్రికి చెప్తే నన్ను కొడతాడేమో, నన్ను చంపేస్తాడేమో అనుకుంటే, ఏమో అనుకుంటే నా తండ్రిని గురించి నాకు సరిగా తెలియదు. ఏమో అనేది వస్తే తెలియనట్టే. లేదు, ఒకవేళ నన్ను చంపినా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు, నేను వెళ్ళి నా తండ్రి పాదాల దగ్గర పడతాను అని అనుకున్నప్పుడే నా తండ్రిని నేను సరిగా తెలుసుకున్నాను. ఆయన పాదాల దగ్గరికి నేను వెళ్ళి సమర్పించుకున్నప్పుడు ఆయన నా తప్పులు క్షమిస్తాడు. క్షమించపోయినా పర్లేదు, కానీ ఆయన సంతోషపడతాడు. నా బిడ్డ తిరిగి మళ్ళా నా దగ్గరికే వచ్చింది, నా బిడ్డ మళ్ళా నా దగ్గరికే వచ్చాడు అని ఆయన సంతోషపడతాడు. ఇది తండ్రి కోరుకునేది, ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సీనియర్లుగా సంవత్సరాలుగా చెప్పుకుంటూ స్థిరపడి కూర్చొని హాయిగా క్రిస్మస్కి పెద్ద ప్రోగ్రాము, ఈస్టర్కి ఒక ప్రోగ్రాము, ఇలా చేసుకుంటూ ఉండమని చెప్పాలా. అలా చేస్తూ వెళ్తున్నంత మాత్రం దేవుడు సంతోషపడు. లేదా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల వరుసగా జనాలు కూర్చోబెట్టుకోండి వాక్యం చెప్పడం, ఇది మాత్రం దేవుడు అవి కాదు దేవుడు కోరుకుంది. ప్రతి ఆత్మ రక్షించబడాలి, ప్రతి ఆత్మ రక్షించబడాలి. గొప్ప విషయం ఏంటి అంటే, ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకుంటాం, మన మీద ఎంత కృప ఉందో అన్యుడైన సహోదరుని మీద కూడా దేవుడికి అదే కృప ఉంది. ఎందుకయ్యా దేవుడు ఆ కృప చూపిస్తా ఉన్నాడు అంటే, ఈ రోజు మనం రక్షించబడి ఇక్కడ కూర్చున్నాము, కానీ అంతకుముందు మనము అన్యులమే. ఆ కృప మన మీద ఉండకపోతే ఈ రోజు మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. మరి మనం రక్షించబడి ఆ కృపను తెలుసుకొని, ఆ ప్రేమను తెలుసుకొని హాయిగా కూర్చున్నామే, మరి అన్యుడైన మన సహోదరుడు నశించిపోతా ఉన్నాడు కదా. మరి చెప్పవలసిన బాధ్యత ఎవరిది? రక్షణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్వార్థ ప్రకటించబట్టే మైకులు పట్టుకొని చెప్పడం మాత్రమే కాదండి. ఎవరైనా అన్యులుగా ఉన్నారు అంటే, అయ్యా నిజమైన దేవుడు ఎందుకు నిజమైన దేవుడు చెప్పాలి? వెళ్ళడము మీ దేవుడు ఇలాంటి వాడు, మీ దేవుడు కాదు అని చెప్పొద్దండి. ప్రతిదానికి సరిగా ఆలోచించి సమయోచిత జ్ఞానము కలిగి మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరైనా పేట్మనోడు కొట్టేస్తారు. జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఇక్కడ మనము యోహాను సువార్తలోకి వచ్చినట్లయితే 16వ వచనం, కాగా పరిసయ్యులు కొందరు ఈ మనుషులు విశ్రాంతి దినం ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అని. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలడని అనేది. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కొంతమంది ఏమో దేవుడి దగ్గర నుంచి రాలేదని, కొంతమంది ఏమో ఒకవేళ దేవుడి దగ్గర నుంచి రాకుండా ఒకవేళ పాపం చేస్తూ ఇలా ప్రచారం చేస్తున్నట్లయితే, పాపం చేసినాడు వాడు పుట్టి గుడ్డి వాడిని ఎలా బాగు చేస్తాడు? ఏదైనా మాయలు మంత్రాలు చేయగలడు, కానీ పుట్టి వాడిని ఇది హిస్టరీ, చరిత్రలో మొట్టమొదటిగా జరిగింది, ఎలా చేస్తాడు అని ఇంకొందరు. ఈ జ్ఞానుల మధ్య, ఈ పరిశీలన మధ్య భేదం పుట్టింది. ఎందుకు భేదమయ్యా అంటే, దేవుడు ఎవరో తెలియలేదు వాళ్ళకి. దేవుడు ఎవరో తెలియలేదు. కనీసము దేవుడి నుండి వచ్చిన వ్యక్తి ఎలాంటి పనులు చేస్తాడో కూడా తెలియట్లేదు. నాతో ఉన్నారా మీరు? ఒకసారి దేవుడు నామకి హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఏంటి? దేవుడు ఎవరో సరిగా ఎరుగలేదు కాబట్టి వీళ్ళలో ఏమవుతుంది? భేదము పుడతా ఉంది, వీళ్ళలో భేదము పుడతా ఉంది. ఒకసారి 29వ వచనానికి మనం వచ్చినట్లయితే, 29వ వచనం, దేవుడు మోషేతో మాట్లాడగానే
దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదుము గాని ఒక నిమిషం. దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదుము అంటే ఇంకా వీళ్ళు ఎక్కడున్నారు? మోషే కాలంలోనే ఉండిపోయారు. దేవుడు మోషేతో మాట్లాడారు అని చెప్పేసి ఇక్కడ మోషేని ఘనంగా ఎంచుకుంటున్నారు. కానీ వీళ్ళకి దేవుడి కన్నా మోషేనే ఎక్కువ, వీళ్ళకి దేవుడి కన్నా అబ్రహామే ఎక్కువ, దేవుడు కాడు. నేటి సంఘాలలో చాలా జాగ్రత్త పడవలసిన విషయము, దేవుడి కన్నా మీ సేవకుడు, మీ సంఘ కాపరి ఎక్కువ కాదు. అలాగున్నా ఉన్నట్లయితే మీతో పాటు మీ సంఘ కాపరి కూడా శ్రమ. సంఘ కాపరులు కూడా ఇలాగునే విశ్వాసులకు నేర్పిస్తున్నట్లయితే, ఇదే విధానంగా వెళ్తున్నట్లయితే, వాక్యం అలా చెప్పట్లేదు, మీకు మహాశ్రమ. కాపరులుగా మీరు సరి అయిన భోజనం పెట్టట్లేదు, అనారోగ్యకరమైన భోజనం పెడతా ఉన్నారు అంటే ప్రతి గొర్రె కూడా అనారోగ్యానికి పాలవుతుంది. ఆ గొర్రెలను నీకు అప్పగించిన యజమాని వచ్చినప్పుడు లెక్క చెప్పాలి. ఆ లెక్కలో తేడా వస్తే నీ లెక్క దేవుడు తెలుస్తాడు. ఆయన నిన్ను తోటమాలిగా ఉంచాడు. తోటలో ప్రతి మొక్కకు పాదులు తీసి జాగ్రత్తగా గమనించాలి. ప్రతి మొక్క కాయలు కాస్తుందా లేదా అని, పూత పట్టిందా లేదా, ఏదైనా తెగులు వచ్చిందా లేదా అని గమనించాలి. అలాగ కాకుండా నీ ఇష్టానుసారమైనట్టుగా హైబ్రిడ్ విత్తనాలు తొందరగా ఎక్కువ వస్తాయి కదా, దానివల్ల నాకు ఎక్కువ లాభం వస్తుంది కదా అని హైబ్రిడ్ పద్ధతిని పాటిస్తే సంఘ కాపురులకు శ్రమ, మహాశ్రమ. దేవుడు క్షమించడు. ఆ తోటలో కాయని చెట్టునైనా క్షమిస్తాడేమో, కానీ ఆ చెట్టు అలాగునే కాయడానికి కారకుడైనటువంటి తోటమాలిని యజమానుడు క్షమించడు. అలాగే విశ్వాసులారా, మనం కూడా జాగ్రత్త పడాలి. దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనము వెలుగు కలిగిన వారమై ఉండి ఆ వెలుగులో ప్రతి వాక్యాన్ని పరిశీలించి చూసుకొని, ఇదేనా దేవుడు నేను ఫలించాల్సిన ఫలాలు చెప్పింది, నాకు ఈ ఫలాలైనా నేను ఫలించాల్సింది, లేదా నాలో కారు ద్రాక్ష ఏమైనా కాస్తుందా అనేది పరిశీలించుకోనలేకపోతే మన పరిస్థితి దారుణమైనది. ఇంకా ఎంతకాలం తెలుసుకుంటాం? చదువు లేదా మనకు? చదువుకుంటున్నారు కదా, అనేకమైన సోషల్ మీడియాస్ వస్తున్నాయి, బహు విస్తారంగా సువార్త ప్రకటించబడతా ఉంది. కానీ నాణ్యమైన సువార్త మన చేతిలోనే ఉంది. చదవాలి, పరిశీలించాలి. చదవడం అంటే తీసి పూర్తిగా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. పరిశీలన చేయాలి, స్టడీ చేయాలి, బైబిల్ని పరిశీలించి చదవాలి, పరిశోధించాలి. అప్పుడే దేవుడు మనకు కరెక్ట్గా తెలుస్తాడు, ఆయన ప్రేమ మనకు కరెక్ట్గా తెలుస్తుంది. మనము వీళ్ళని చూస్తే వీళ్ళకి ఎవరు తెలుసంట? మోషే తెలుసు, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వాడిని దూషించాను. తెలియకపోవడం వల్ల దేవుడిని ఏం చేస్తా ఉన్నారు? దూషిస్తూ ఉన్నారు. అన్నింటిని మనం చూస్తూ ఉన్నారు కానీ కొంతమంది వాళ్ళు దేవుడిని ఏం చేస్తున్నారు? దూషిస్తూ ఉన్నారు. ఎందుకు దూషిస్తూ ఉన్నారా అంటే దేవుడిని వాళ్ళు ఎరుగలేదు. ఎరిగిన వాడు దూషిస్తాడా? ఇప్పుడు నన్ను ఈ బైబిల్ నా దగ్గర పెట్టి ఈ బైబిల్ని దూషించబడి నేను దూషిస్తానా? దేవుడిని దూషించమంటే నేను దూషిస్తానా? ఎందుకయ్యా అంటే నా దేవుడిని నేను తెలుసుకున్నాను. పోనీ వేరే దేవతలు నేను దూషిస్తానా అంటే అలా కూడా చేయను. ఎందుకంటే వాటి గురించి కూడా నాకు తెలుసు. ఏది సత్యమో ఏది అసత్యమో నాకు తెలుసు. కాబట్టి దూషించాల్సిన అవసరంలా. అయితే మరి ఇంకా వీళ్ళకైతే జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకైతే దేవుడు తెలియదంట. మరి కిందకు వచ్చే ఈ పుట్టుగుడ్డి వాడుతున్నాడు కదా, వీడు చదవడానికి కళ్ళు లేవు. బహుశా వినుండొచ్చు, కానీ అది కూడా మనం చూసాము. ఒక మనుష్యుడు, యేసు అని ఒక మనుష్యుడు అంటున్నాడంటే యేసు ఎవరు? అతనికి గుడ్డివాడిగా ఉన్నప్పుడు తెలియలేదు. ఇప్పుడు కిందకు వస్తే 29వ వచనము, ఇంకొంచెం కిందకు వస్తే మనం, అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే అని పుట్టుగుడ్డివాడు పరిశీలనగా చెప్తా ఉన్నాడు. వెటకారంగా, మీకు తెలియదా అంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఇంతగా చదివారే, యేసు ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలియలేదా? అయితే అది ఆశ్చర్యమే. మీకు తెలియలేదంటే ఆశ్చర్యమే. అయితే అయినను ఆయన నా కన్నులు తెరిచెను. ఆయన నా కన్నులు తెరిచెను.
చొప్పున జరిగించని ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆయన మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారండి? గుడ్డివాడు ఇస్తున్నాడు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు. ఈయనలో ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగొచ్చింది కాబట్టి పరిశీలించి తెలుసుకొనగలిగాడు. ఇంతకు ముందు యేసు అని ఒక మనుషుడు అన్నాడు. పరిశీలు మేము మోషేని ఎరుగుతాం కానీ ఈయన ఎవడో మాకు తెలియదు అన్నారు. కానీ ఈయనకి కళ్ళు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? దేవుని వద్ద నుండి వచ్చిన వాడు. ఎందుకు అలా సాక్ష్యం ఇస్తున్నాడంటే దేవుని వద్ద నుంచి వచ్చిన వాడు కాకపోతే కానీ ఎడల ఏమీ చేయనేరడు. ఇలాంటి ఏది హిస్టరీ లోకంలో ఇంతవరకు పుట్టి గుడ్డివాడిని పుట్టించిన దాఖలాలే లేవు. అలా చేశాడంటే అది దేవుడు తప్ప మరి ఇంకెవరు? లేదా దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడు కాక మరి ఇంకెవరు? దేవుడి నుండి వచ్చాడు అంటే దేవుడి సన్నిధి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరండి? ఆయన కుమారుడు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? మనం వచ్చిన వాళ్ళు. మనం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం? ఆయన సృష్టించాడు కానీ తల్లి గర్భం నుండి వచ్చిన వాళ్ళము. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. గొప్ప సాక్ష్యం ఇస్తా ఉన్నాడు పుట్టి గుడ్డివాడు. మరి మన సాక్ష్యం ఎలా ఉందండి? యేసు ఎవరు? నిజంగా దేవుడిని తెలుసుకోవడం వేరు, ఆయన నిజంగా తెలుసుకోవడము వేరు. ఇది మనం పరిశీలన చేసుకుంటూ మరి ఖచ్చితంగా మనము ఆయన కుమారులుగా ఆయన వారసత్వాన్ని పొందుకుంటూ ఆయన మహిమలోకి మనము ఆయనతో పాటు ప్రవేశించాలి అంటే ఆయన తెలియకుండా ఎలా వెళ్తాము? ఆయన అంటాడు డోర్ కొట్టినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆయన అలా అనకూడదు అంటే మనం ఆయన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోవాలంటే ఆయనతోనే మనము సహవాసం చేస్తాం. ఇందాకలో మనం పాట పాడాం కదా, దేవుడి సన్నిధిలో ఆ పాట ముగించేస్తున్నానండి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపకలంచగా మేలు యోచింపగా నాగళమాగదు స్తుతింపగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి అంటే మందిరం మాత్రమే కాదండి, అనునిత్యము మనమున్న మన ఇళ్ళల్లో కూడా ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. మనం ఆయనతో ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకొని ఆయన సన్నిధిలో మనము నిత్యము సంతోషించి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు వస్తాయి ఈ ఆనంద బాష్పాలు. నిజమైన ఆరాధన మనం చేసినప్పుడు ఈ ఆనంద బాష్పాలు వస్తాయి. అలాంటి వారుగా మనము ముందుగాక. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించిన అమ్మాయి ప్రార్థన చేసుకుంటాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త యేసయ్యా మీ కొందరము స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడవ రాజా, మహోన్నతుడా, ఈ సమయంలో తండ్రి దేవా ఈ దినాన ఇంతవరకు మీకు కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నడిపించారు. వందనాలు తండ్రి దేవా. అలాగే మీ పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. సాక్ష్యాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. స్తోత్రమయ్యా. అలాగే తండ్రి ఈ యొక్క సమయంలో మీ మాటలను నా ద్వారా వినిపించడానికి నాకు కృప చూపించారు. అందరూ బట్టి మీ కొందరు స్తోత్రం తండ్రి. అలాగే మాతోను మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అవునయ్యా, మేము అనేక సంవత్సరాల నుంచి దేవా మేము క్రైస్తవులుగా చెప్పుకుంటా వస్తూ ఉన్నాం, కానీ
నిజంగా మిమ్మల్ని ఎరిగిన స్థితిలో ఉన్నామా లేదా, మీరు రేపటి దినాన మరి మేము డోర్ కొట్టినప్పుడు నీవెవరో తెలియదు అనే స్థితిలో ఉన్నామా అనేది పరిశీలన చేసుకోవడానికి మరొక మారు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనం స్తోత్రమయ్యా. ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా తమను తాము పరిశీలన చేసుకుంటూ మీ యొక్క సన్నిధిలో మీకు ఇష్టమైన వారిలాగా, మీకు నమ్మకమైన వారిగా ఉంటూ దేవా మా జీవితాలను దేవా మరి మీ యొక్క సన్నిధిలో ప్రతి దినం కూడా సరి చేసుకునే వారిలాగా ఉంటూ మీకు ఇష్టమైన కార్యములను జరిగిస్తూ ఈ సువార్తను ప్రకటించే వారిలాగా ఉంటులాగున దేవా మరి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, సహాయం చేయమని, మీ దీవెనలు నిండుగా కుమ్మరించమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ దినాన తండ్రి మరి వచ్చిన విధంగా ప్రతి ఆదివారం కూడా తండ్రి ప్రతి ఆరాధనలో కూడా కుటుంబాలుగా కలిసి మీ యొక్క సన్నిధిలో కుటుంబంతో కలిసి మిమ్మల్ని ఆరాధించే కృపను, సంఘంతో కలిసి మిమ్మల్ని ఆరాధించే కృపను ప్రతి ఒక్కరూ పొందుకొని ముందుకు వెళ్ళేలాగా కృప చూపించమని, కరుణించమని, సహాయం చేయమని, మరొక మారి యొక్క సంఘాన్ని బట్టి, యొక్క సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మీ మాటలను బట్టి మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.